హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళా సోదరిని యొక్క ఇలా అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమాన్ని, సమృద్ధిని కలిగించాలని, వారి యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని గారు మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. అందరూ గమనించి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అభివృద్ధి మాటల్లో కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు, కీర్తనల ద్వారా ప్రజల్లో భక్తిని పండగొచ్చింది, సంక్రాంతి పండగొచ్చింది, ప్రతి ఇంటి గడపకి వెలుగు తెచ్చింది. కూటమొచ్చింది, దగాకోరు కూటమొచ్చింది, జన జీవితాల్లో చీకటి నింపింది. రాంబాబు, చంద్రబాబు.